విద్యను అభ్యసిస్తే దేశం పురోగతి చెందుతుందన్నది సత్యం. మరి అందరికీ విద్యా అవకాశాలు రావాలనే ఆలోచనతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ డాక్టర్ టి వెంకటరాజయ్య పోటీ చేస్తున్నారు. గతంలోనే అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి వందల సెమినార్స్ ద్వారా కొన్ని లక్షల మందిని తీర్చిదిద్దిన ఘనత వెంకటరాజయ్య గారిది. మరి అలాంటి వ్యక్తిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం అందరి బాధ్యత. రాబోయే కాలంలో విద్యాభివృద్ధికి ఎలాంటి పోరాటాలు నిర్వహిస్తారో అన్న విషయాలను వెంకటరాజయ్య గారితో ఫేస్ టు ఫేస్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. నమస్కారం. సో మీరు ఇప్పుడు ముందుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. సో మీ బలం ఏ విధంగా ఉంది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? కాన్ఫిడెన్స్ లెవెల్ వెరీ కాన్ఫిడెంట్, 100% ఐఎమ్ గోయింగ్ టు విన్. హై కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నాను. ఎందుకంటే నాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది. విద్యారంగ వ్యవస్థలు ఎట్లా ఉన్నవి, కేజీటీ పీజీ ఏం జరుగుతూ ఉంది. నేను ఒక స్కూల్ టీచర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ చేశాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో 6 ఏళ్ళు చేశాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత 2017లో 18లో ఎస్పీ నుండి సమాజ్వాదీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2019లో కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లా నుండి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. అంటే 3వసారి చట్టసభల్లో నిలబడ్డాను. అంటే 40 సంవత్సరాల నుంచి అనుభవం ఎట్లా ఉందంటే నాకు 6 ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యమాలు సమానంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఏం జరుగుతుంది? నేనే ఒక 6 పుస్తకాలు రాశానమ్మా. ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ ఫైటర్. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ 100% ఉన్నది, 100% ఉన్నాయి. విద్యా వ్యవస్థ నాడు లొసుగులు ఏంటిది? అందుకే నేను అంట, ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే నేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఈ 6 నాకు వారంటీలో తీసుకున్నా. వీటిపైన బలంగా పనిచేస్తున్నా. నా శిష్యులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు నాకు అన్నీ తెలుసు. అటు జెడ్పీ స్కూల్, నేను జెడ్పీ స్కూల్ స్టూడెంట్ని, తెలుగుని చదువుకున్న వాడిని. అంక్షాపురం మా గ్రామము, అమెరికా వల్ల వ్యాసంగం జరిగింది. 6 లక్షల మందికి నేను యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్ చెప్పాను. నేను యోగా థెరపిస్ట్ మాస్టర్ని. ఇట్లా ఒక రైటర్ని, ఒక టీచర్ని, ఒక థింకర్ని, ఒక ఫిలాసఫర్ని, ఒక ఫైటర్ని. సో ఏది ఏమైనా ఇప్పుడున్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మరి అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కదా. సో వారిని మీరు ఎదుర్కోగలరా? వారికి అంత ఉందా మీకు? ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతా నేను. ఎందుకంటే ఇక్కడ వర్ణం అనేటువంటిది ఉంది, కానీ వర్ణం సంపన్న వర్గాలు, సబ్బండ వర్గాలు అనే వ్యత్యాసం ఎవరు తెచ్చిండ్రు? వాళ్ళు గ్రహించాలి. ఇక్కడ తీర్మానం అన్న ఫ్యాక్టరీ పనిచేస్తున్నది. అంటే మనం సత్యటీ కాబట్టి సత్యమే మాట్లాడాలి. నేను యోగా టీచర్ని, నేను సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడేది యోగా, సత్యమేవ జయతే అది చెప్పే గీత భాష. కాబట్టి సంపన్న వర్గాలు ఎంత ఉన్నా అందులో ఉన్న నా శిష్యులు ఉన్నారు, వాళ్ళే నాకు ఓటేస్తారు. ఆశ్చర్యం జోక్ ఏంటంటే నాతో పోటీ చేసే వాళ్ళు కూడా నాకు ఓటేయచ్చు. దట్స్ ఆల్. అదంతే ఉన్నది. అండర్కరెంట్ ఆత్మ పంచాంగం నాకు ఉన్నది. పుస్తక పంచాంగం వేరు, ఆత్మ పంచాంగం వేరు. అందుకే నేను యోగా మాస్టర్ని. ఉండని వాళ్ళు వేసుకుంటారు, 2 రోజులు నాకు వేయచ్చు. వై నాట్? ఫస్ట్ ఓటు వాళ్ళు వేసుకుంటారు, సెకండ్ నాకు వేయచ్చు. పరదసాటు పోయిన తర్వాత ఓటు ఎవరు తెలుస్తామా? ఈవెన్ ఇఫ్ యూఆర్ ఓట్ అని కుట్టే ఉంటుంది ఎవరికి వేసిన అని. దట్ హ్యాపెన్స్ అండర్ కరెంట్. చూడు మన ఏమైంది ఎలక్షన్లో, వారంలో చేంజ్ అయిపోయింది, ఊహించలు సరిపోయింది. అందుకే సత్యమేవ జయతే, డిజార్డర్లో ఆర్డర్ ఉంటుంది. ప్రకృతి ధర్మము, ఆత్మ పంచాంగం వేరు, పుస్తక పంచాంగం వేరు. నేను ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్గా మాట్లాడుతున్నా. నేను శ్రీ అరబిందో పూర్ణ యోగ పైన PhD చేసిన. అరబిందో నాకు ఈజ్ మై గాడ్, ఈజ్ మై స్పిరిట్, ఈజ్ మై బ్రెత్ అండ్ సోల్. రాజయ్య గారు ఒక బీసీ కదా, మరి బీసీ సంఘాల సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఉన్నది, ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోలేదంటే బీసీ సంఘాలు కానీ కొన్ని SC ST కానీ ఈ మధ్యన రిక్రూట్మెంట్ టీచర్ కాకపోవడం వల్ల, లాంగ్ గ్యాప్ రావడం వల్ల ఉస్మాన్ యూనివర్సిటీ వ్యవస్థలు కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ దీనిలో చాలా ఒక 10 ఏళ్ళు వ్యత్యాసం ఇబ్బంది జరిగింది. విద్యా వ్యవస్థల వల్ల టీచర్లు ఏదో ఒక ఆర్గనైజ్ కమిట్ అయిపోయినారు. కమిట్ అయిపోయి కొందరు వాళ్ళు ఓపెన్గా రాలేకపోతున్నారు. చెప్పింది సార్ మేము ఓపెన్ రాం, ఏం పర్లేదు బాబు, డెలికేట్స్ అవసరం లేదు,
ఓకే, నువ్వు ఆడిపోయిన తర్వాత ఓటు నాకేస్తే అయిపోయాయి. బ్యాక్ సైడ్ సపోర్ట్. దట్స్ ఆల్. నన్ను వాడుకోండి, కాపాడుకోండి, దట్స్ ఆల్. మీకు నాకేముంది? ఐ మీన్ రిటైరీ. ఓకే. ఎస్, ఐఎమ్ హ్యాపీ. అందులో హైకోర్టు అడ్వకేట్ నేను. ఓకే. నా శిష్యవర్గం మస్తు ఉన్నది. దట్స్ ఆల్. యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్. కానీ ఎడ్యుకేషన్కి నేను ఒక ధర్మంగా, ఒక విద్యావేత్తగా చేయాలి. ధర్మంగా పోరాడతా, న్యాయంగా పోరాడతా, వదిలిపెట్టా. సో వెల్ కాన్ఫిడెన్స్ అండి. సో నేటి ఫేస్ టు ఫేస్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మరి రాజయ్య గారు, ఇప్పుడున్న దీర్ఘకాలిక సమస్యల్ని రాజయ్య గారు ఎలా ఎదుర్కొంటారు, వాటిని ఎలా సమస్యల్ని ఎలా తీసేస్తారు? మంచి సమస్య చెప్పారు. ఒక ఉదాహరణ చెప్తా మీకు. నీకు ఎంతమంది చెప్పాను, 6 ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యమాల ప్రస్థానం ఉంది, నేపథ్యం చెప్పాను. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 1994లో జూలై 6 నుండి 14 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బీసీ రిజిస్ట్రార్ని సంపన్న వర్గానికి చెందినటువంటి వైస్ ఛాన్సలర్ అకారణ తీసేయడం వల్ల ఉద్యమం మొదలైంది. మేము అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాస్ నింపాలని, రిక్రూట్మెంట్ జరగాలని, సామాజిక న్యాయం యూనివర్సిటీలో కావాలని అంబేద్కర్ స్టార్ట్ దగ్గర 1 వీక్ వరకు ఆమరణ నిరాహార దీక్ష సాధించుకునే వ్యక్తిగా ఉన్నా. మొన్న నేను ఏపీ అసెంబ్లీ రికార్డ్స్ తీస్తే 49 పేజీల టెక్స్ట్ ఉంది. ఫస్ట్ పేజీలో వెంకట్రాజే ఉన్నాడు. ఐఎమ్ నంబర్ 1. చెక్ చేసుకోండి. 14th జూలై 1994 304 రూల్ కింద చర్చ జరిగింది. డే లాంగ్ డిస్కషన్. అప్పుడే చంద్రబాబు నాయుడు ఆపోజిషన్ లీడర్ ఉన్నారు, కోనేరు రంగారావు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, పివి రంగారావు ఉన్నారు, అప్పుడు ఓంకారు మాట్లాడినారు, నరసింహులు మాట్లాడినారు. పెద్ద చర్చ జరిగింది. ఒకటి రోజు మా ఇష్యూ పైన వెంకట్రాజే దానిపైన అసెంబ్లీ మొత్తం దద్దరిల్లింది. వాకౌట్ జరిగింది. మీడియా కవరేజ్ అద్భుతంగా ఉంది. నేను కష్టపడితే అనుమతిస్తే నాకు అసెంబ్లీ రికార్డు దొరికినాయి. సో అసెంబ్లీ రికార్డు సాక్షిగా 1994 14th జూలై ఫస్ట్ పేరలో ప్రొఫెసర్ వెంకట్రాజయ్య హంగర్ స్ట్రైక్, అతను పోలీస్కి వెళ్ళి కావట్లేదు అని బాహరంగా రాసినాయి. వాట్ ఎల్స్ యూ నీడ్? భగవంతుడు నాతో చేయించాడు. అది ధర్మ పోరాటం. ఇది కాకుంటే నేను న్యాయంగా పోరాడతాని లా చేసి గౌరవ న్యాయస్థానం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా, LLM కూడా చేస్తున్నా కాన్స్టిట్యూషన్ పైన. అందుకే అంటున్నా, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు చూసినట్టయితే ఉపాధ్యాయ పోస్టులు చాలా వరకు ఖాళీ ఉన్నాయి కదా. సో మీరు వాటి భర్తీ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా టీచర్ ఎన్లైట్ చేస్తాను. ఉస్మానియాలో యూనివర్సిటీ లెవెల్ పిల్లలు పాపం డబుల్ PhD చేసి, ట్రిపుల్ PhD చేసి ఉద్యోగాలు రాకుండా, అన్నం దొరక, హాస్టల్ బస్సు లేకుండా, పెళ్ళిళ్ళు కాకుండా, ఉద్యోగాలు చిన్న ఉన్న కోర్టు కేసులు వచ్చేసి ఆగమాగమైపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గ్రహించాలి. ఈ నిరుద్యోగం కొనసాగితే డిస్పేర్ పెరిగి యూత్ మొత్తం డ్రగ్ అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది. నో కోర్ట్ కెన్ కంట్రోల్, నో పోలీస్ కెన్ కంట్రోల్. డిఫికల్ట్. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా నేను జనాల్ని, మా విద్యార్థులని, మా టీచర్ లోకాన్ని సమాయత్తం చేసి సంఘటితపరిచి ఉద్యమం చేస్తాను. ధర్నా చౌక్ నాకు కొత్తది కాదు. ధర్నా చౌక్ నాకు చాలా పాతది. ప్రతి ధర్నా చౌక్లో, ప్రతి ఇష్యూలో ఐఎమ్ దేర్. రికార్డు చూసుకొని మొత్తం మన గూగుల్ అబ్బాయి చెప్తున్నాడు. గూగుల్ సెర్చ్ జరిగింది నా పైన 49 పేజీల టెక్స్ట్ ప్రొఫెసర్ వెంకట్రాజే పైనది. వాట్ ఎల్స్? ఎక్సలెంట్. ఐఎమ్ పాయింట్ ఫర్ ది కాన్స్. గాడ్ ఈజ్ గ్రేట్. భగవంతుని పేరు సత్యమైతే, భగవంతుని పేరు సత్యమైతే, భగవంతుని పేరు నిజాయితీ అయితే, భగవంతుని పేరు ప్యూరిటీ, ఆనెస్టీ, మెజెస్టీ అయితే ఐఎమ్ దట్. ఇప్పటికీ మన దేశంలో చదువుని కొనుక్కునే పరిస్థితే ఉంది కదా. సో మరి దాన్ని నిర్మూలించడానికి మీ వంతు మీరు ఎలా? పర్ఫెక్ట్. మంచిగా అన్నారు. పోయిన ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థను మొత్తం నడిమిది కొడతానని చెప్పినారు, కానీ కాలేదండి. ఆ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం రక్తాన్ని జలగలగా పీల్చుకున్న మొత్తం కూడా అప్పులు తెచ్చుకొని ఆ వస్తువులు దాచిపెట్టి, నగలు కుదోబెట్టి పిల్లల్ని అందరూ కూడా ఈ కార్పొరేట్ చదివిస్తున్నారు. కానీ పేరెంట్స్ నా మాట వినని చెప్తున్నా. లక్షల ప్రోగ్రామ్ ఇచ్చాను. 300 పైగా ఇంజనీరింగ్ కాలేజ్కి నేను గెస్ట్ ఫ్యాకల్టీని, ప్లేస్మెంట్ ట్రైనర్ని,
నేను జాబ్ స్కిల్స్ ట్రైనర్ని, టాటా కన్సల్టెంట్స్ కూడా నేను గెస్ట్ ఫ్యాకల్టీ, పోలీసు, మిలిటరీ, వాట్ నాట్. ఇవన్నీ ఏమొస్తుందంటే కార్పొరేట్ వ్యవస్థని తగ్గించి గవర్నమెంట్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉండాలి, గవర్నమెంటే స్ట్రాంగ్ ఉండాలి, గవర్నమెంట్ టీచర్లే హైలీ క్వాలిఫైడ్, హైలీ కమిటెడ్, హైలీ ఎక్స్పీరియన్స్. ఇది గ్రహించాలి. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కరెక్టు, నేను గవర్నమెంట్ అక్షరాలు అభినందిస్తున్నా. అంటే నేను అట్లాని కాంగ్రెస్ కాదు సుమా, ఎవరు మంచిని ఒప్పుకుంటా. నేను ఒక విద్యావేత్తని. ఐ మస్ట్ యాక్సెప్ట్ ద ట్రూత్. అల్టిమేట్లీ అకాడమిక్ ఎంపవర్మెంట్ కావాలి, టీచర్స్ వెల్ఫేర్ కావాలి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కావాలి, అకాడమిక్ ఎక్సలెన్స్ కావాలి. ఈ మూడు ఒకదానికోటి పెనవేసుకున్నది. ఒక ఉదాహరణ చెప్తాను. ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్ జరుగుతున్నటువంటి ఈవెన్ ఏకలవ్య రెసిడెన్షియల్, మొన్న ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దుమ్ముగూడెం రేగుపల్లి వరకు పోయి చూశాను. అందరి పిల్లలు యోగా కోరుకుంటున్నారు. అరే పిల్లలు ఏం కావాలి బాగుంటే, సార్ నా యోగా చెప్పండి సార్. సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి గారికి యోగా ప్రయారిటీ ఇవ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వండి, ఇంగ్లీష్ క్లాసులు ఫస్ట్ పీరియడ్ పెట్టండి. దాంతో పాటుగా మీరు కంటికి రెప్పలా కాపాడే గురుకుల టీచర్లకి కంటికి నిద్ర లేదండి. చాలా బాధాకరం అండి. నేను ఈ మీడియా ద్వారా, ఈ సత్య ద్వారా ప్రపంచానికి చెప్తున్నా, అధికారులకి, రాజకీయ నాయకులకి, సీఎం గారికి, పిఎం గారికి అందరికీ చెప్తున్నానండి, చాలా నష్టం చేస్తున్నామండి. ఇట్ డజంట్ రిక్వైర్ మెనీ క్రోర్స్ కాదండి. ఎంత ఇస్తారండి? 22% బడ్జెట్ ఇవ్వాల్సింది మాకు 7% ఇల్లు తెలంగాణ. ఏం జరిగిపోతుంది చెప్పండి? మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ప్రధానంగా ఒకటి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అంటే టీచర్లు పర్మనెంట్ చేయాలి. నెంబర్ 1. ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి. సొంత భవనాలు కావాలి, కిరాయి భవనాలు వద్దు, బిల్స్ పేమెంట్ పెట్టాలి. ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్నం పథకం పెట్టేసి బిల్లు పే చేయకుంటే కోటిగుడ్డు గవర్నమెంటు ప్రైవేటు వాడు 7 రూపాయలు అంటే గవర్నమెంట్ 5 రూపాయలు ఇస్తుంది. ఏం తింటారండి పిట్లగుడ్డు పిల్లకి? బిల్లు పేమెంట్ కాకుండా ప్రైవేట్ రాడు. కొన్ని స్కూల్లో, మా గవర్నమెంట్ స్కూల్ టీచర్లు జెడ్పీ కొన్ని స్కూల్లో వాళ్ళు జీతాలు షేర్ చేసుకొని ఆయిలో పెట్టుకుంటున్నాడు, టాయిలెట్ క్లీన్ చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం పథకం చేసుకుని బిల్స్ పేమెంట్ కావట్లేదు. దానివల్ల నలిగిపోతుంది టీచర్లు మొత్తం. ఇప్పటికి కూడా అర్ధాకలతో ఉన్న పిల్లలు, నెగ్లెక్టెడ్ పిల్లలు, రిజెక్టెడ్ పిల్లలు, డిజెక్టెడ్ పిల్లలు, లెఫ్ట్ అవుట్ పిల్లలు, క్యాస్టవే పిల్లలు, డెస్టిట్యూట్స్, శిథిలమైన కుటుంబాలు వచ్చిన పిల్లలు, వదిలేసిన కుటుంబాల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే గవర్నమెంట్ టీచర్లు అండి హైలీ క్వాలిఫైడ్, హైలీ కమిటెడ్ పిల్లల్ని మాణిక్యాలు తయారు చేసి సమాజానికి పంపిస్తున్న మా గవర్నమెంట్ టీచర్లకి నేను సల్యూట్ చెప్తానండి. అందుకే సీఎం గారు, పిఎం గ్రహించి మా గవర్నమెంట్ టీచర్లు వెల్ఫేర్ బాధ్యత మీది. నేను చెప్పాల్సిన బాధ్యత నాది. పోరాడతా వాళ్ళ ముందు, కళ్ళు తెరిపించే ప్రభుత్వానికి. ఐఎమ్ దేర్, ఐ విల్ నాట్ కాంప్రమైజ్. ఓకే, చూస్తున్నాం కదా నేటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాజయ్య గారు, ఇంకొక ముఖ్య క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులంతా మన కలెక్టరేట్ దగ్గర దాదాపు నెల రోజుల పైననే వాళ్ళు ధర్నా చేశారు కదా, మరి వారి సమస్య పరిష్కారానికి వచ్చినట్టేనా? రాలేదండి. వారి డిమాండ్స్ కరెక్టేనా? ఈ సత్య టీవీ నుంచి నేను మా గౌరవమైనటువంటి సర్వశిక్ష అభియాన్ బోధనేతర సిబ్బందికి నేను ఈ టీవీ ద్వారా మనవి చేస్తున్నాను. నేను ముందే చెప్పాను, దాదాపు 12 ధర్నాలు నేను అడ్రస్ చేసి భరోసా ఇచ్చాను. నేను వెంట ఉంటానని, దీక్ష విరమించొద్దని, నాయకత్వం సడలించొద్దని, మనమంతా ఎంపవర్డ్ టీచర్స్ అని, ఎన్లైటెడ్ టీచర్స్ అని, వీఆర్ ద మేకర్స్ ఆఫ్ ఇండియా, వీఆర్ మేకర్స్ ఆఫ్ మిలియన్ మైండ్స్ ఆఫ్ ద వరల్డ్. మనం సమాజ నిర్మాతలు, మనం టీచర్లం. అయితే నేనేం చెప్పి ప్రభుత్వానికి ఏంటంటే, కస్తూర్బా గాంధీ స్కూల్లో పనిచేసే టీచర్లకి, బోధనేతర సిబ్బందికి, సిఆర్పి రకరకాల పేర్లు ఉంటాయి. వీళ్ళు దాదాపు 28 రోజులు సమ్మె చేసినారు. 12 ధర్నాలు నేను మొత్తం తిరిగేసేసి అందరినీ టెంట్లో భరోసా ఇచ్చి, నేను ప్రొఫెసర్ మీ వెంట ఉన్నాను, మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదు, నాయకత్వం సడలించేది లేదు, సాధించుకుందాం, ఒక తాటిపైన పోదాం. ఎందుకంటే
ఉపాధ్యాయుల ఐక్యత జాతి సమైక్యత. ఇది అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయుల ఐక్యత జాతి సమైక్యత, టీచర్స్ యూనిటీ ఈజ్ ఎ నేషన్స్ ఇంటిగ్రిటీ అని స్లోగన్స్ పెట్టుకుంటూ చర్చలు జరిగినాయి. మరి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళినాను. చిన్నారెడ్డి గారితో 2-3 సార్లు కలిశాను. మరి అక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈవెన్ జస్టిస్ చంద్రకుమార్ గారు, మా మిత్రులు కొందరు న్యాయవాదులు ఏజీపీలు వచ్చేసి జనగాంలో 2-3 సార్లు అటెండ్ చేయడం జరిగింది. నేనన్నా సీఎం డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏమి సెలవు ఇచ్చారంటే, సీఎం కాకముందు మీ సమగ్ర శిక్ష అభియాన సమస్యలని తాగలే సమయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను హామీ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ రోడ్డు పైన పెట్టేసి పూర్తి నమ్మకంతో మహిళా లోకము బోధనేరు సిబ్బంది మొత్తం కూడా టెంట్ ఇట్లా కలెక్టర్ దగ్గర అత్యంత శాంతియుతంగా అహింసా మార్గంలో ఒక అమ్మాయికి ఇబ్బంది కాకుండా ధర్నాలు చేశారండి. ఎన్నోసార్లు విజ్ఞాపన చేశాం, ప్రెస్ను అడ్డం చేశాం. అంటే నేను అన్నాను, చివరికి మన సీఎం స్పందిస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పోకుండా చుట్టుపక్కల ఒక వలయం ఏర్పడుతుంది, ఒకటి భజన మండలి ఏర్పడుతుంది. కానీ ఒక్కసారి కనుక రేవంత్ రెడ్డి గారికి దృష్టి పోతే ఆయన మాట అంటే మాటే, ఆ మాటపై నమ్మకం ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. అది అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ అక్కడ జరగలేదు. అక్కడ వాళ్ళకి పూర్తి అనుకున్న హామీ కాలేదు. సీఎం హామీ ఇచ్చేవరకు సడలించుతూ అనుకున్నాము. దానిలో మేడం 2 అడిగినాం. ఒకటి, ఆర్థికపరమైన అంశాలుంటే మీరు 2 నెలలు 3 నెలలు 6 నెలలు టైం పెట్టి జీవో ఇవ్వండి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేనప్పుడు జీవోటి వెంటనే ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇచ్చేయండి, హెల్త్ కార్డు ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ నట్టు వాళ్ళు కొందరు గెస్టెడ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్నాయి, ఇచ్చేయండి వాళ్ళకి. ఇలాంటి తర్వాత మెటర్నిటీ లీవ్ కొంత ఇచ్చేయండి. కానీ వాస్తవం మెటర్నిటీ లీవ్ అడగట్లేదండి. అందరూ 40-50 దాటిపోయినండి. అది అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు టైం తీసుకొని జీవో ఇచ్చి, భారం లేనటువంటి గవర్నమెంట్ భారం పెట్టేటువంటి మాత్రం మీరు వెంటనే ఇవ్వండి అనే నినుపాదంతో నేను జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా మొత్తం ప్రెస్ను అటెండ్ చేసాం, లెటర్స్ రాసాం, చాలా జరిగింది. కానీ అక్కడ కొంచెం నేను అనుకుంటాను మరి రాష్ట్ర నాయకత్వం కొంచెం భయపడ్డారేమో అనుకున్నాను. రెండో విషయం, పండగలు తగ్గొస్తున్న సంక్రాంతిని, రెండవది పిల్లలకి ఎగ్జామ్స్గా డిస్టర్బ్ కావద్దని నేను చెప్పాను. 20,000 మంది అమ్మాయిలు చదువుతున్నారు మేడం. 20,000 మంది అమ్మాయిలు అంటే అమ్మ నాన్నలు కలుసుకుంటే 60,000. ఈ 60,000 కుటుంబం మొత్తం కలిసి కనీసం 4 నుంచి 5 లక్షల మంది కుటుంబాలు సమగ్ర శిక్ష అభియాన్ బోధనేతర సిబ్బంది మొత్తం 28 రోజులు తెలంగాణ యావత్తు మొత్తం రోడ్లపై బైఠాయించారండి. వాళ్ళు చిరుద్యోగులు, వాళ్ళకి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఇప్పుడైనా సానుభూతి గ్రహించేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి. ఎక్కడ ఇంతవరకు నేను చెప్తున్నా, ప్రొఫెసర్గా నేను కొన్ని వేల లక్షల ప్రోగ్రామ్ ఇచ్చాను. ఏ కస్తూర్బా స్కూల్ కానీ ఒక్క అమ్మాయి కూడా సిక్కు కాకుండా, నష్టం కాకుండా వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లల కంటే సొంత ఇల్లు లెక్క కస్తూర్బా గాంధీ స్కూల్స్ని బ్రహ్మాన్ని నడుపుతున్నాయండి. ఐ సల్యూట్ దెమ్. ఇప్పుడు స్కూల్ వ్యవస్థ అండ్ అలాగే కాలేజీ, యూనివర్సిటీ ఈ విధానంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అంటే నేను ఒక రైటర్గా చెప్పగలుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్, ప్రిటెక్స్ట్, కాంటెక్స్ట్ 3 ఉంటాయి. టెక్స్ట్ అంటే ఏమి చెప్పాలి, కాంటెక్స్ట్ అంటే ఏ సందర్భం చెప్పాలి, ప్రిటెక్స్ట్ అంటే ఏది ముందు చెప్పాలి. టెక్స్ట్ ఏం చెప్పాలా, కాంటెక్స్ట్ ఏ సందర్భం చెప్పాలి, ప్రిటెక్స్ట్ ఏది ముందు చెప్పాలి. ఈ 3 మధ్యన అంశం ఏంటిది? విద్యార్థి, చదువుకునే విద్యార్థి మొత్తం పరిసరాలు వానికి పరిచయం చేయాలి. ఎన్విరాన్స్, ఇంటర్నల్ ఎన్విరాన్స్, ఎక్స్టర్నల్ వాని సరౌండింగ్స్ మొత్తం పరిచయం చేయాలి. అయితే ఇక్కడ ప్రకృతి మారింది, మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి మారింది, పంట మారింది, వంట మారింది, వళ్ళు మారింది, సమాజం మారింది, నీడ్స్ మారినాయి, డేట్స్ మారినాయి, టెక్నాలజీ పెరిగింది, క్రిమినాలజీ పెరిగింది.
చాలా భయంకర సమస్య ఉన్నది. నేను అడ్వకేట్గా రమిస్తున్నాను. 54% సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి పిల్లోనికి సెల్ ఫోన్ ఇచ్చేది తప్పని పరిస్థితిలో ఆన్లైన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు ఆఫ్లైన్ కావట్లేదు. ప్రతి టీచర్కి కంప్లైంట్, పిల్లలు వినట్లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, టీచర్కు లేదు, స్టూడెంట్ లేదు. యావత్ ప్రపంచం కూడా మైండ్ ఈజ్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ కవరింగ్ ఏరియా టు ది బాడీ. కాబట్టి ఇక్కడ స్కూల్ వ్యవస్థ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ 4 ఏళ్ళు మహా అంటే 5 ఏళ్ళు పంచవర్ష ప్రణాళిక అంటామా టెక్స్ట్ మార్చాలి. అదే అంటే కుదరదు. చాలా ఫాస్ట్గా టెక్నాలజీ మారుతుంది. వెనకబడిపోతాం. మోడీ గారు చెప్తున్నారు బేటీ పడావో బేటీ బడావో. సంతోషం. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ 1 రేషన్. IPM గారు 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. నేనంట 1 ఎడ్యుకేషన్ 1 రేషన్ 1 నేషన్. దట్ వన్నెస్ వీఆర్ రెడీ. మేము ఒప్పుకుంటే కష్టంగా, కానీ ఏదేమైనా ఇండియా నంబర్ 1. సూపర్. ఇండియా నంబర్ 1 ఎంపవరింగ్ అవర్ నేషన్. దానికి నిలబడుతున్నా. జాతి సాధకారతకే నేను నిలబడుతున్నా. నాకు ఇష్టం అది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ మారాలా. ఎవ్రీ 5 years రిఫ్రెష్ కావాలి, మారాలి. నేను అదే అడగాలనుకుంటున్నాను. రాజయ్య గారు, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే టెక్స్ట్ బుక్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. మరి నూతన విధి విధానాలు వస్తున్నాయి కదా, కొంతమంది మేధావులను కూడా ఇంకా బుక్స్లో చేర్చి. మంచి ప్రశ్న సార్. వెరీ గుడ్. మంచి ప్రశ్న సార్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. అది మంచి ప్రశ్న సార్ అమ్మ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. అవునండి, నాకు అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ NCERT కానీ మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టినప్పుడు టీచర్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఇండియా ఎక్కడ ఇండియా చెప్పండి? అర్బన్ ఇండియా ఉంది, టౌన్ ఇండియా ఉంది, రూరల్ ఇండియా ఉంది, ట్రైబల్ ఇండియా ఉంది, ఏజెన్సీ మూల ప్రాంతం, ఆదివాసీ మూలవాసి ఉన్నారు. ఎవరున్నారండి అక్కడ? తెలంగాణ రిప్రజెంటేషన్ లేదు. చూడండి, బుక్ మొత్తం చదవండి. మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP, నో రిప్రజెంటేషన్ తెలంగాణ. అంత అధ్వానం అండి. ఇది రాంగ్. ఇక్కడ ప్రాంతీయతత్వం పుస్తకాలు ఉండొద్దు. విద్యారంగంలో కులం మతం ఏమి ఉండకూడదు. అవర్ సెక్యులర్ కంట్రీ, సావరిన్ డెమోక్రసీ, సెక్యులర్ ఇండియా, దాన్ని బద్దులేమంటాం. అందుకే మహానుభావుడు అంబేద్కర్ బ్రహ్మాండంగా మనకు రాజ్యాంగం ఇచ్చిపోయినాడు. దాన్ని అమలు చేసుకునే బాధ్యత మనకున్నది. అందుకే అంట, వెన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ స్ట్రాంగ్, కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్. వెన్ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్, నేషన్ ఈజ్ స్ట్రాంగ్. కాబట్టి పుస్తకాలు మారాలి. పుస్తకాలు రైటర్స్ కూడా అందరూ ఉండాలి. రూరల్ ఉండాలి, ట్రైబల్ ఉండాలి, ఆదివాసీ మూలవాసి ఉండాలి, అర్బన్ ఉండాలి. అర్బన్ టర్బన్ ఆఫ్ ఇండియా. టౌన్ ఇండియన్ గో డౌన్, రూరల్ ఇండియన్ ప్లూరల్, బట్ ట్రైబల్ ఇండియన్ న్యాచురల్. ఇది విషయాలు ఆలోచించినప్పుడు పుస్తకం చాలా బాగా వస్తుంది. లేకుంటే పేలం అయిపోతే. ఆ 10th క్లాస్ టెక్స్ట్ కూడా పేపర్ క్వాలిటీ బాగాలేదు, ప్రింట్ క్వాలిటీ బాగాలేదు, మ్యాటర్ బాగాలేదు. ప్రింట్ క్వాలిటీ ఉండాలి, మ్యాటర్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, దాన్ని మైలేజ్ ఉండాలి. ఇది. సో నేటి గురుకుల వ్యవస్థను చూసినట్టయితే కామన్గా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవ్వడం, అలాంటివి జరుగుతున్న తరుణంలో మరి నెక్స్ట్ మీరు ఒకవేళ ఛార్జ్ తీసుకుంటే ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా? ఖచ్చితంగా. చాలా ఇష్టం ప్రశ్నించారమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సత్య టీవీ నుంచి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ముఖ్యంగా మా దామోదరం రాజలక్ష్మి గారికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ సల్యూట్ యూ సార్. ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయలే. హోటల్కి వెళ్ళి, పబ్లకు వెళ్ళి, క్లబ్లకు వెళ్ళి వాళ్ళని బట్టి కల్తీ మొత్తం బయట తీస్తున్నారు. కల్తీ తిండి అయింది, గల్తీ బతుకయింది. ఒకడు వాటర్ పొల్యూషన్ చేస్తే పాలు పొల్యూషన్ చేస్తున్నాడు. పాలు కలుషితం చేస్తే ఉరి తీయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఒక్కసారి దుస్సారించండి. మనమంది అదే తాగుతాం కదండి, అదే గాలి కదండి. అమెజాన్లో పనిచేసే శ్రీశైలం వల్ల ఖరాబ్ అయిపోతే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పర్యావరణం అందరూ బాధ్యులేం కదా. కాబట్టి ఈ కలుషితాన్ని పారదోడానికి ప్రతి ఒక్కరు అవసరమే. మీరు అవసరమే, నేను అవసరమే. ఐఎమ్ ఏ పార్టీ. ఈ ప్రకృతికి అందరం వాడుకుంటాం. మనం అంత బెనిఫిషరీ. వీఆర్ కన్జ్యూమర్స్, వీఆర్ ప్రొడ్యూసర్, వీఆర్ ప్యూరిఫైయర్స్. కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకుంటా. పాఠ్యాంశాన్ని కూడా చెప్పాలి. ఏది పొల్యూషన్? పిల్లలు బర్గర్ తింటున్నారు, దాని పేరుంది పిజ్జా అంటారు. ఏదో నూడిల్స్ కుక్క పేగులు అని పిగుతా ఉంటే అది ఏం అర్థమే కాదు. ఎందుకు పిల్లలు దాన్ని ఏమైంది తెలుసా మీకు? దానివల్ల స్టమక్ సబ్స్టేజ్ ఓబేసి పెరిగింది, ఫర్టిలిటీ తగ్గింది. నేను టాటా కన్సల్టెన్సీ పోతా కదా, పోయింది, చాలా తగ్గింది. 40% పెడుతున్నాయండి. రాంగ్ అండి అది. మన పిల్లలు డబ్బులు కాదండి. నేను చెప్తున్న టీచర్లో కనుక అందరికీ, వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి లైఫ్ టాపర్స్, నాట్ అలోన్ ఎడ్యుకేషన్ టాపర్స్. సరే, మీరు ఒక
ప్రభుత్వ ఉద్యోగి కదా, ఒక గవర్నమెంట్ నా మాటలు మీరు గ్రహించి ఉంటారు. ఏంది ఇంత మాట్లాడితే నేను పోరాటం చేస్తున్నా కదా 24 గంటలు. ఓకే, అంతా బానే ఉంది. Yes. మరి దాదాపుగా చూసినట్టయితే ప్రతి గవర్నమెంట్ టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నారు కదా. సో మరి గవర్నమెంట్ గురించి, దాని అభివృద్ధి గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా. Yes. సో మరి ఆ వ్యవస్థను ఎప్పుడు మార్చొచ్చు? మంచి మాట. ఒక మాట చెప్పనా, మీ టీవీ మెచ్చుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్ స్కూళ్ళు నంబర్ 1 ఉండాలంటే మీ పిల్లల్ని కూడా చేర్చే ప్రయత్నం చేస్తూనే గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ చదువుకునే పిల్లలకి కొద్దిగా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వండి. లైన్ కడతారు 144 సెక్షన్ పెట్టాలి, ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి సిద్దిపేటలో ఇందిరానగర్ టాప్ స్కూల్, హరీష్ రావు గారి అద్భుతంగా ఉంది. కొన్ని స్కూల్లో బ్రహ్మాండ స్ట్రెంత్ ఉన్నది. కూసుమంచి 956 పిల్లలు. కూచుమంచి హై స్కూల్ బ్రహ్మాండ స్కూల్. కొన్ని చోట్ల రిమోట్స్ నడవట్లేదు. 30 మంది ఏం చేస్తారు పిల్లలు రావట్లే. అవి నిన్న భువనగిరిలో కలెక్టర్ గారు పోతే 4:30కి మా టీచర్లు వెళ్ళి పిల్లల్ని లేపి 10th క్లాస్ పిల్లలు చదివిస్తున్నారు. నేను కూడా మైనారిటీ స్కూల్ వెళ్ళి 10th క్లాస్ పిల్లలకి, పేద పిల్లలు, మైనారిటీ, బుద్ధిస్ట్ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, I took 3 hours క్లాస్. అంటే నేనంటే టీచర్ లోకానికి సబ్జెక్ట్ తర్వాత చెప్పొచ్చండి, పిల్లలకు మోటివేషన్ చెప్పండి. సబ్జెక్ట్ స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి. సబ్జెక్ట్ స్కిల్స్ 60%, సాఫ్ట్ స్కిల్స్ 20%, లైఫ్ స్కిల్స్ 20%. 60-20-20 ఇది లెక్క. అసలు కథ ఇక్కడ ఉంది. 4 జోకులు చెప్పండి పిల్లల్ని. అరే తీర పిల్లడు 36 పేజీకి వెళ్ళు అంటే వాడు పిచ్చోడు అయిపోతుంది. ఇక మేడం చూసిన లెక్కలు ఆల్రెడీ కథ ఉంటుంది. ఇది కాదు. ఎందుకంటే స్ట్రెస్ పెరిగింది. ఉండాలి, ఇన్ఫోటైన్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎన్లైటన్మెంట్ ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి. పర్వాలేదు చేస్తున్నారు, ఏం లాభం? గ్రౌండ్ వాడట్లేదు. సర్వేలు స్కూలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. 2 సార్లు పోయినా నాకే ఏడిపోచ్చింది. సర్వేలు సో ఫేమస్. డీజీపీ మహేందర్ రెడ్డి గారు అక్కడే, బుర్ర వెంకటేశ్వర గారు అక్కడే. 3 సార్లు వెళ్ళినా పర్మనెంట్ టీచర్ లేరు, గెస్ట్ టీచర్లు వస్తారు, వాళ్ళకి ఆ పీరియడ్ వస్తారు. దానికి హెచ్బిటి అట. హెచ్బిటి అంటే అవర్లీ బేస్డ్ టీచింగ్. గంట చెప్పాలన్నా గంట రావాలి, గంట 3 గంటలు. ఇది కాదండి. అందుకే ఎట్లా సాధ తీసేయండి, పర్మనెంట్ చేయండి టీచర్ని. 12 ఎకరాల భూమి సల్మేల హై స్కూల్లో కాలేజీలో కూడా అన్యూజ్డ్గా ఉన్నది. ఇప్పుడు బట్టి గారు తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మంచిది అయ్యా బట్టి గారు. కానీ ఆ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ శ్రీ అరబిందో చెప్పిన కాన్సెప్ట్ నారిస్తే చర్య తీసుకుంటే సమగ్రంగా కలపండి, ఎస్సీలను కలపండి, ఎస్సీలను కలపండి, బీసీ కలపండి, అన్నీ ఫార్వర్డ్ కలపండి. సెగ్రిగేట్ చేయడం ఏమైందంటే పిల్లలు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళ మమేకమవుతున్నారు, బీసీ వాళ్ళ మమేకమవుతున్నారు, ఎస్సీతో కలవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇమోషన్స్ సింక్ కాదు. దే కెనాట్ బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. అందరు గవర్నమెంట్ లేరు అట్లా. సో మరి మహిళా ఉపాధ్యాయులకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. సో వాటిని ఎలా? ఒక ఉదాహరణ చెప్తా, చెప్పనా? చెప్పండి. మొన్న ఒక పుష్ప సినిమా జరిగేది. ఒక ఇన్సిడెంట్ జరిగి మహిళ చనిపోయింది. చనిపోతే ఆమెకి 1 కోటి రూపాయలు, 2 కోట్లు వారికి కుటుంబానికి ఇచ్చారు. సంతోషమే సీఎం గారు. మరి కస్తూర్బా స్కూల్ విధినిలో పనిచేస్తున్న టీచర్లు మహిళలు కూడా ఆమె బ్యాగ్ వేసుకొని పోతుంటే బ్యాగ్ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, హ్యాంగ్ వేసుకుంటూ వద్దేది, దాన్ని ఏమంటారు, హ్యాండ్ బ్యాగ్ ఉన్నటువంటి అది దాని సంచి ఉంటుంది, దాన్ని పట్టుకున్నది హ్యాండిల్. ఈ హ్యాండిల్ ఎక్కడికో ఒక పోతుంటే షేరింగ్ ఆర్డర్ పోతున్నప్పుడు పక్కన పోతున్నటువంటి అదే దానికేంది మనం లారీకి తగిలితే ఒక దాదాపు ½ ఫర్లాంగ్ లాక్కెళ్ళిన తర్వాత ఆ లేడీ చనిపోయిందండి. హైమావతి మన ఖమ్మంలో చనిపోయిందండి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. నేనంటున్నా ప్రభుత్వానికి, మరి వీళ్ళు మహిళామణులే కదా, మరి మహిళలు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రేమ గౌరవం కదా, వాళ్ళంతా దీవెంతో మీరు వచ్చారు కదా, ఇది అన్యాయం కదండి. అంటే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలే కాకుండా పర్సనల్ వసతులు కొన్ని ఉంటాయండి. అది కావట్లేదు, ప్రాబ్లం అవుతుంది. అందులో గర్ల్స్ కదండి, కస్తూర్బా గర్ల్స్ కదండి, వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పర్సనల్ కొన్ని విషయాలు నాటి హైజీన్ కావాలి, డబ్బు కావాలి, వస్తువులు మార్చాలి, మంచి మెటీరియల్ ఇవ్వాలి, వాళ్ళు ఇటాలు వాడాలి, ఫినాయిల్ వాడాలి. ఆ పర్సనల్ ప్యాడ్స్ ఏమంటారు మీద సబ్జెక్ట్ అది, దానికి కావాల్సిన కేర్ తీసుకోవాలి. డబ్బులు సరిపోవట్లేదండి, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే ఒక సెక్షన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ సెక్షన్ మళ్ళీ చేయలేం.
ఎందుకంటే అందుకే అంట వెన్ మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్, వెన్ మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్, వెన్ టీచర్ ఈజ్ కంఫర్టబుల్ సొసైటీ ఈజ్ కంఫర్టబుల్, వెన్ మైండ్ ఈజ్ కంఫర్టబుల్ బాడీ ఈజ్ కంఫర్టబుల్, వెన్ గర్ల్ ఈజ్ కంఫర్టబుల్ ద వరల్డ్ ఈజ్ కంఫర్టబుల్. మరి రాజయ్య గారు ఆఫ్టర్ విన్ మీరు ఫస్ట్ తీసుకునేటువంటి ఛార్జ్ ఏంటి? విన్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకునే ఛార్జ్ కస్తూర్బా గురించి మాట ఇచ్చిందండి. ఓకే, ఖచ్చితంగా నా మాట రికార్డ్ అయింది, మొత్తం రాష్ట్రం మొత్తం పోయింది. వాళ్ళు 28 రోజులు స్ట్రైక్ చేశారండి. పాపం వాళ్ళ జీతాలు రాలేదండి. ఆ జీతాలు రావడానికి రేవంత్ రెడ్డి గారు సీఎం కలిసేసి, కానీ నా నమ్మకం ఉన్నది, ఒక్కసారి సీఎం గారు హామీ ఇస్తే వెనుకకు బోరని, మాట తెప్పరని, మడమ తిప్పరని, పాలమూరి బిడ్డ రైతు బిడ్డ నా నమ్మకం ఇంకా ఉండదండి. పోరాడతా, నేను వెళుతా. ఓకే అండి, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వారు ఎమ్మెల్సీగా గెలిచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అందరికీ అందే విధంగా మరియు ఉపాధ్యాయ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వారిని న్యాయం చేసే విధంగా కృషి చేస్తా అని వెంకటరాజయ్య గారు తెలుపుతున్నారు. మరో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.